హాయ్ వెల్కమ్ టు ఫస్ట్ లుక్. ఈ వారం కితకితలు పెట్టేందుకు సెల్ఫీ రాజా సీన్లోకి వచ్చాడు. ఫన్ గన్ పేల్చేందుకు పేరడి గారడీలను తీసుకొచ్చాడు. మరి సెల్ఫీ రాజాకి తన సెల్ఫీ సక్సెస్ తీసుకొచ్చేలా ఉందా? సెల్ఫ్ గోల్గా సీన్ మారిందా? ఇంతకీ ఈ కహానీలో కలిసొచ్చిందేంటి? కిస్మత్ని కరిగించేస్తోందేంటి? మొత్తంగా ఈ మూవీ రివ్యూ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ జూమ్ ఆన్ ఫస్ట్ లుక్. అల్లరి నరేష్ సుడిగాడి వరకు కితకితలని కలెక్షన్స్గా మార్చాడు. సక్సెస్ రేటుతో నిదానంగా మార్కెట్ పెంచుకున్నాడు. కానీ గత కొంతకాలంగా ఫేట్తో ఫైట్ చేయలేక వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాడు. ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకే సెల్ఫీ రాజాగా మారాడు. అల్లరోడి సినిమా ఏదైనా టైటిల్ నవ్వించేలా ఉంటుంది. ట్రైలర్ కితకితలు పెడుతుంది, పాటలుగా ఫన్ గన్ పేలుస్తుంది. కానీ ఓవరాల్గా మాత్రం సినిమా సీన్ రివర్స్ అవుతోంది. మరి సెల్ఫీ రాజా అయినా సక్సెస్ బాజా మోగించాడా? ఇంతకీ ఇందులో ఏది ప్లస్, ఇంకేది మైనస్? చెప్పండి సార్. సెల్ఫీ రాజా ట్రెండీగా పెట్టారు పేరు, యూత్ని అట్రాక్ట్ చేసే విధంగానే పేరుంది. మరి ఈ పేరు సినిమాకి ఎంతవరకు యాప్ట్ అయింది? సెల్ఫీ రాజా అంటే ఇందులో హీరోకి సెల్ఫీల పిచ్చి అనేటువంటిది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎంత తీవ్ర స్థాయిలో ఉందో మనందరికీ తెలుసు. కాబట్టి దాన్ని చక్కగా ఒక కామెడీ హీరోకి టైటిల్గా వాడుకోవటం అనేటువంటిది ఒక బ్రైట్ ఆలోచనగానే మనం చెప్పుకోవచ్చు. ఆ సెల్ఫీలు దిగటంను దానికి తోడు నోటి దోల, ఈ రెండు అతని వీక్నెస్లు. ఈ రెండు వీక్నెస్ల వల్ల ఏర్పడిన పరిణామాలు ఏంటి, ఆ పరిణామాల్లో నుంచి అతను ఎలా బయటపడ్డాడు, ఎలా జరిగింది, దట్ ఈస్ ద డ్యూయల్ రోల్ ఇందులో అతను. ఒకటి సెల్ఫీ రాజాగా మనం ఫస్ట్ హాఫ్ అంతా చూస్తాం, సెకండ్ హాఫ్లో ఇంకొక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. సో టైటిల్ జస్టిఫికేషన్ కోసం సెల్ఫీ రాజా అనేటువంటిది దాంట్లో ఎక్కువగా సెల్ఫీల మీద ఎక్కువ ఉండదు, కానీ అతని నోటి దోల వల్ల వచ్చే పరిణామాలు ఎక్కువగా వాటినే ఫేస్ చేయాల్సి ఉంటుంది తప్ప సెల్ఫీల వల్ల పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. సార్, మామూలుగా ట్రైలర్ చూస్తుంటే అంటే హీరో ఎప్పుడు చనిపోయిన దగ్గర సెల్ఫీ తీసుకోవడం, అందులో హీరో ఏంటి అన్నది సెల్ఫీల పిచ్చి ఉన్నది అని తెలుస్తోంది. మరి అసలు స్టోరీ ఎలా వెళ్తుంది? అంటే అతని సెల్ఫీల మీదనే వెళ్తుందా, లేకపోతే ఏంటి మూమెంట్ ఎలా కదులుతూ ఉంటుంది? వాట్ ఈస్ స్టోరీ? కథాపరంగా చాలా వీక్ పాయింట్ని తీసుకొని, ఒక రొటీన్ పాయింట్ని తీసుకొని నరేష్ ఉన్నటువంటి ఒక కామెడీ టింజీ, అతని మీద ఉన్నటువంటి కామెడీ ఇమేజ్, ఎంటర్టైనింగ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాని మీద చేసినటువంటి ఒక చిన్న రెగ్యులర్ ప్రయోగం అంటానికి కూడా ఒక రెగ్యులర్ రొటీన్ ఫిల్మ్గానే చేశారు తప్ప కొన్ని సన్నివేశాలు బిట్లుగా ఈ సినిమా అనేటువంటిది ఎంటర్టైన్ చేసింది తప్ప ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం కథగా మనం కాంట్ సే ఎనీథింగ్. అతను ఒక సెల్ఫీ రాజా, అతను అనాథ అయితే అతను బాబాయిను పిన్ని పెంచుకుంటుంటారు. అందరితో సెల్ఫీలు దిగటం, ప్రతిదానికి సెల్ఫీ దీంతో ఫంక్షన్స్కి వాటికి వెళ్తూ ఉంటాడు. సరే, ఒక కమిషనర్ కూతుర్ని లవ్ చేశాడు. చేస్తే ఆ కమిషనర్ కూడా ఒక కామెడీ ఇంటర్వ్యూ, ఒక కమిషనర్ కూతుర్ని, ఎందుకంటే హౌ మచ్ అన్యాచురల్గా వెళ్తున్నాయి సీన్స్ అనేటువంటి చెప్తుంది. కామెడీ అయినంత మాత్రం కామెడీలో ఒక ఎక్స్క్యూజ్ ఉంటుంది, కానీ ఆ ఎక్స్క్యూజ్ను కూడా ఎక్స్క్యూజ్ చేసే లిమిట్స్ దాటిపోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఒక కమిషనర్ కూతుర్ని చూడగానే ఇతను ఫస్ట్ లవ్లో పడేయటం, ఆ అమ్మాయి ఇతన్ని లవ్లో పట్టడం కోసం కొన్ని సీన్స్ కన్సీవ్ చేసుకున్నారు. ఆ సీన్స్లో కూడా డెప్త్ లేదు. సరే, మొత్తానికి ఆ కమిషనర్ ఈ అమ్మాయి నుంచి కూతురు నుంచి పెళ్లి చేస్తాడు. అయితే ఆ కమిషనర్కు ఒక పాత నేరస్తుడితో పగ ఉంటుంది. కమిషనర్ ఒక నేరస్తుని అరెస్ట్ చేస్తే నీ కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేస్తానని చెప్పేసి అతను ప్రతిజ్ఞ చేసి ఈ అల్లుడితో సహా, ఈ సెల్ఫీ రాజా అల్లుడు అయ్యాడు కదా, అల్లుడితో సహా మొత్తం కుటుంబాన్ని నాశనం చేయడానికి వాడు ఒకటి తిరుగుతూ ఉంటాడు. దీంట్లో రకరకాల క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అవ్వటం, ఇతను ఎస్కేప్ అవడానికి ప్రయత్నిస్తూ, ఈ ప్రయత్నంలో ఇతను ఆ కమిషనర్ కూతురుతో ఫస్ట్ నైట్ జరుగుతున్న టైంలో ఒక గిఫ్ట్ బాక్స్లు వస్తాయి కదా మ్యారేజ్కి, ఆ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తుంటే దాంట్లో ఒక నిరోధుల కట్టాను ఒక ఇది కనిపిస్తాయి, ఒక లెటర్ ఉంటుంది. ఒక అమ్మాయి రాసినట్టుగా ఉంటుంది, మన ఇద్దరం ఎంజాయ్ చేసినటువంటి రాత్రులు మనం మర్చిపోలేను, నువ్వు చాలా ఇదిగా చేసావు, మన ఇద్దరం చాలా ఇదిగా ఉన్నాము, ఎనీహా పెళ్లి చేసుకున్నావు, ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి ఒక అమ్మాయి పేరు మీద రాసినట్టుగా ఒక బాక్స్ వస్తుంది. అది చూసి ఈ అమ్మాయి అతన్ని ఫస్ట్ నైటే గెట్అవుట్ ఉంటుంది అనమాట. అక్కడ విడిపోతారు. ఆ విడిపోయిన వాడు మళ్ళీ ఎలా కలుసుకున్నారు, ఆ కలుసుకోవటం ఇతని నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నాడు, ఈ విధంగా నడుస్తూ ఉంటుంది కదా. సెకండ్ హాఫ్లో ఇంకో క్యారెక్టర్, బాంబేలో ఒక క్రిమినల్, ఆ క్రిమినల్ ఎంటర్ అవ్వటం, ఇతన్ని ఇప్పుడు ఈ టార్చర్ తట్టుకోలేక ఈ అమ్మాయిని నేను చచ్చిపోతానంటే చస్తే సావు అని అంటుంది. ఇక ఈ బతుకు అనవసరం అని చెప్పి ఇతను చావటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ ప్రయత్నాలు చేసేటువంటి ఇదిలో రకరకాల వ్యక్తులు ఇతనికి తారసపడతాడు. రవిబాబుని ఎంగేజ్ చేసుకుంటాడు. నేను చచ్చిపోవాలనుకుంటున్నాను కానీ నేను చావలేకపోతున్నాను, నన్ను చంపేయని చెప్పేసి అతనికి డబ్బులు ఇస్తాడు. అతన్ని చంపడం కోసం ఇతను ఎంటపడుతుంటాడు. అదొక ట్రాక్. జబర్దస్త్ బ్యాచ్తో కొంత నవ్వించడం కోసం కొన్ని సీన్స్ కన్సీవ్ చేశారు. ఆ సీన్స్లో ఒక విలన్ ఒకడు చంపుతానని చెప్పి అతన్ని ఒక లోకల్ గోండా
వచ్చేసి వాడే చస్తాడు. చచ్చేటప్పుడు ఆ చచ్చినటువంటి వాడికి 2 పిల్లలు, ఆ 2 పిల్లలు నువ్వు నీ కారణంగానే మా ఆయన చచ్చిపోతే నేను చంపేస్తాను అని చెప్పి ఇతను వెనకాల చేజ్ చేస్తుంటారు. ఇటు రవిబాబు చేజ్ చేస్తున్నాడు ఇతను చంపడానికి. అంటే ఈ రౌడీలు వెంట పడుతుంటారు, ఇటు రవిబాబు వెంట పడుతుంటారు, వీళ్ళందరి నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. ఇంటర్వెల్ పాయింట్లో ఆ సెకండ్ క్యారెక్టర్ ఒకటి ఎంటర్ అవుతుంది. సార్ ఇక స్క్రిప్ట్ విషయాన్ని పక్కన పెడితే ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వద్దాం సార్. మరి ఈ స్క్రిప్ట్కి అల్లరి నరేష్ ఎంతవరకు న్యాయం చేశాడు తన క్యారెక్టర్ వరకు? ఇది స్క్రిప్ట్లో డెప్త్ ఉన్నప్పుడు ఒక ఆర్టిస్ట్ తాలూకు పర్ఫార్మెన్స్ అనేటువంటి తన్నుకొని బయటకు వచ్చింది. దాన్ని కొత్తగా మనం ఆ స్క్రిప్ట్ ఎలాంటి డిమాండ్ చేస్తుంది అనేటువంటి దాన్ని బట్టి ఇప్పుడు నరేష్కు మంచి పర్ఫార్మర్ అనేటువంటి ఇప్పుడు మనం కొత్తగా చెప్పాల్సిందే, కొత్తగా కాంప్లిమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఈజ్ ఆల్రెడీ ప్రూఫ్డ్ పర్ఫార్మర్. కానీ ఇప్పుడు ఈ స్క్రిప్ట్లో అంత పర్ఫామ్ చేయడానికి అవకాశాలు కానీ అంత ఇది కానీ ఏం లేదు. తన రొటీన్కి ఇంతకుముందు సినిమాల్లో ఎలా చేశాడో అలాగే చేసుకుంటూ వెళ్ళాడు తప్ప ఇక్కడ కొత్తగా కాంప్లిమెంట్స్ పాస్ చేయడానికి ఏం లేదు. పాట్నా పావురాన్ని కాదు, మైసూర్ మేకని కాదు, పూణే పిల్లిని కాదు, ఐఎమ్ వన్ అండ్ ఓన్లీ రాజా, సెల్ఫీ రాజా. ఇక ఇప్పటి వరకు అల్లరి నరేష్ సినిమాలు చూసాం సార్, ఆల్మోస్ట్ అన్నిట్లలో తనే కనిపిస్తూ ఉంటాడు సినిమాలో. అంటే ఇందులో కమిడియన్స్ ఉన్నట్టు కూడా మీరు చెప్తున్నారు, అంటే జబర్దస్త్ మన ట్రైలర్లో కూడా కనిపిస్తుంది ఆఫ్ కోర్స్. అంటే మిగతా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు కామెడీ ఫిలిమ్స్లో, ఎంటర్టైనింగ్ ఫిలిమ్స్లో మెయిన్ క్యారెక్టర్తో పాటు అదర్ క్యారెక్టర్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కూడా సపోర్ట్ చాలా బాగుంది. పృథ్వీ కానీ మిగతా క్యారెక్టర్స్ అందరూ కూడాను జబర్దస్త్ బ్యాచ్ అందరూ చేశారు. పృథ్వీ ఒక మంచి క్యారెక్టర్ చేశాడు. అట్లాగే సప్తగిరి హీరో ఫ్రెండ్గా అతను ఒక క్యారెక్టర్ చేశాడు. ఇలా మిగతా ఆర్టిస్టుల సపోర్ట్ అందరికీ బాగుంది. ముఖ్యంగా పృథ్వీ 30 years ఇండస్ట్రీ, పృథ్వీ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్గా అతను చాలా మంచి పర్ఫామ్ చేశాడు. అలాగే నాగినీయుడు, ఇప్పుడు అతని మదర్గా సీనియర్ క్యారెక్టర్ యాక్టర్ కమెడియన్ శ్రీలక్ష్మి, వీళ్ళందరూ మంచి సపోర్ట్ ఇచ్చారు, ఆర్టిస్టుల సపోర్ట్. అట్లాగే రవిబాబు, అల్లరి నరేష్ని హీరోగా పరిచయం చేసినటువంటి డైరెక్టర్ కమ్ యాక్టర్ అల్లరి రవిబాబు, అతను కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. అంటే క్యారెక్టర్స్ త్రూ అవుట్ క్యారెక్టర్స్ ఉండటం అనేటువంటి దానికంటే ఆ క్యారెక్టర్స్లో మీద అల్లుకున్నటువంటి సీన్స్ ఎలా ఉన్నాయి, వాటిలో కంటిన్యూటీస్ కానీ వాటిలో ఆ ఫ్లో ఆఫ్ డెప్త్ ఎలా ఉందనేటువంటిది చూసుకుంటే అంత ఆశించినంత ఇదిగా లేదు. డైలాగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే డైలాగ్స్ అక్కడక్కడ చాలా మంచి పంచిలు పేలినాయి. యాక్చువల్గా ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో, కామెడీ సినిమాల్లో ఎక్కువగా మనం ఆశించేది డైలాగ్ పంచులు. ఆ డైలాగ్ పంచులు మాత్రం కొంతమేరకు బాగా థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక హీరోయిన్ విషయానికి వద్దాం సార్. హీరోయిన్స్ 2 ఉన్నారు. మరి ఆల్మోస్ట్ గతంలో చూసిన సినిమాలలో చూస్తే అల్లరి నరేష్ సినిమాలో హీరోయిన్లు ఆర్ట్లో అరటి పండులాగా పెద్ద క్యారెక్టర్స్ ఏమి ఉండవు, బట్ సాంగ్స్కి అలా ఉంటుంది. మరి ఈ సినిమాలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ క్యారెక్టర్స్ ఎంతవరకు ఉన్నాయి, వాటికి ఎంతవరకు న్యాయం చేశారు? ఇందులో 2 నరేష్లకు 2 హీరోయిన్లు ఉంటారు. అంటే ఫస్ట్ కమిషనర్ కూతురుగా చేసినటువంటి హీరోయిన్, ఆ అమ్మాయికి మాత్రమే ఒక పర్ఫామ్ చేయడానికో లేకపోతే త్రూ అవుట్ ఒక కంటిన్యూటీ క్యారెక్టర్ అనేటువంటిది దొరికింది తప్ప ఆ సెకండ్ హీరోయిన్కి అది నిజంగా సెకండరీ క్యారెక్టర్గానే చెప్పుకోవాలి. పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వాళ్ళు చేయడానికి గొప్పగా ఏమి లేవు, జస్ట్ హీరోయిన్ ఫర్ ద హీరోయిన్ సేక్ అన్నట్టు తప్ప. అంటే కథలో ఇన్వాల్వ్ అయ్యే క్యారెక్టర్ ఈ ఫస్ట్ హీరోయిన్ది. ఈ సెల్ఫీ రాజా ఎవరైతే ఆ సెల్ఫీ రాజాతో ట్రావెల్ అయ్యే క్యారెక్టర్, త్రూ అవుట్ ఉండేటువంటి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఆ అమ్మాయి ఆఫ్ కోర్స్ షీ డిడ్ ఏ గుడ్ జాబ్. పర్ఫార్మెన్స్కి గొప్పగా కాంప్లిమెంట్ ఇవ్వాల్సినటువంటి ఇదేం లేదు, కానీ షీ ఈజ్ అప్ టు ద క్యారెక్టర్. ఓకే, రిలీజ్ డేట్లు కుదరకపోవడంతో ప్రమోషన్ సరిగా ఇవ్వలేదు అన్నారు. మరి సినిమా వచ్చింది అంటే ఎలా అనిపించింది సార్? అంటే ఇది రైట్ టైం అని వచ్చింది. అంటే ఈ చిన్న సినిమాలు అనేటువంటి పెద్ద సినిమాల రిలీజులు వాటి డేట్లు చూసుకొని వాటి ప్రకారం ఒకసారి మారిపోవటం, వెనక ముందు అయిపోవటం తోటి పబ్లిసిటీ అనేటువంటిది కాన్స్టెంట్గా చేయలేకపోతున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, రజనీకాంత్ కబాలి అనేటువంటి సస్పెన్స్ అనేటువంటి ఈ చిన్న సినిమాలను ముందుకు వెనక్కి పరుగులు పెట్టించింది అనమాట. ఈ మధ్యలో ఈ గ్యాప్ జరగడంతో సెల్ఫీ రాజు అనేటువంటి సడన్గా స్క్రీన్కి వచ్చేసి గత 10 రోజులుగా ముఖ్యంగా వారం 10 రోజులుగానే వాళ్ళు పబ్లిసిటీ అనేటువంటి స్టార్ట్ చేశారు. ఓకే, అల్లరి నరేష్ ఎలాగో నోటెడ్ ఆర్టిస్టు, ఈ పర్టికులర్ సినిమా అని కాదు, లేకపోతే అతను నోటెడ్ ఆర్టిస్ట్ కాబట్టి ఆ 15 రోజుల పబ్లిసిటీ ఈజ్ ఇనఫ్. పబ్లిసిటీ తక్కువ ఉందని మనం చెప్పుకోని అవసరం లేదు. ఇట్ ఈస్ ఓకే. ఒక సినిమా ఇప్పుడు ఈ రోజుల్లో ఎందుకంటే ముందు నుంచి పబ్లిసిటీ చాలా ఓవర్గా పబ్లిసిటీ చేసినా కూడా జనం అటెన్షన్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక 10 days ముందు మాత్రమే పబ్లిసిటీ అనేటువంటి హైప్ చేయాలి. ఆ హైప్ కొంతవరకు కనిపించింది, బట్ ఇంకా కొంచెం పబ్లిసిటీ కూడా ఉంటే బాగుండేది అనిపించింది తప్ప పబ్లిసిటీ ల్యాకింగ్ వల్ల సినిమా ఆడిపోయింది ఉండేది. సినిమాకి వచ్చినటువంటి సినిమా రన్ని ప్రభావితం చేసేదే ఉండదు. పబ్లిసిటీ బాగుంటే వెల్ అండ్ గుడ్ యాడ్ అవుతుంది తప్ప సినిమాల విషయం ఉంటేనే తప్ప పబ్లిసిటీని మనం ఓవర్గా చేసినా సరే లేకపోతే ఇంకేదో గొప్పగా హైప్ క్రియేట్ చేసినా సరే ఇట్ వోంట్ బి ఎనీ యూజ్. కొంతకాలంగా చూసుకుంటే అల్లరి నరేష్ సినిమాలు బాగా ఫెయిల్యూర్స్నే చవి చూస్తున్నాయి.
మరి దాని ప్రభావం ఏమైనా పడిందంటారా? ఓపెనింగ్స్ ఎలా అనిపిస్తుంది? ఓపెనింగ్స్ థియేటర్స్లో చూసినట్లయితే సుమారు అనేటువంటిది ఉంది. థియేటర్లో ముఖ్యంగా డౌన్ క్లాస్లో నుంచి కొంచెం అప్లాజ్ అనేటువంటిది కనిపిస్తుంది. థియేటర్కల్ రెస్పాన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే అప్పర్ క్లాస్లో కానీ మల్టీప్లెక్స్లో కానీ అంత పెద్ద ఎంజాయ్ చేసేటువంటి సినిమాగా అనిపిస్తలేదు. కాకపోతే ఈ కామెడీ టింజిని అప్పర్ క్లాసులో కూడా కొంత ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు నరేష్కి. ఆల్ క్లాసుల్లో కూడాను మిక్స్డ్ వ్యూవర్షిప్ అనేటువంటిది ఉంది అతనికి. ఆ వ్యూవర్షిప్ని టార్గెట్ చేసుకొని కొంత చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. దీంట్లో అటు క్లాస్ని ఇటు మాస్ని ఇద్దరిని ఎంటర్టైన్ చేయాలనేటువంటి చేసిన ప్రయత్నం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు అల్లరి నరేష్ సినిమాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అల్లరి నరేషే కాదు, చాలామంది హీరోలు ఈ రోజున కాస్ట్ ఫెయిల్యూర్ అవుతున్నాయి సినిమాలు. మనం యాక్చువల్గా అతని మీద ఒక లిమిటెడ్ బడ్జెట్ పెట్టుకొని ఆ బడ్జెట్లు విత్ ఇన్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద బడ్జెట్ చేసుకున్నట్లయితే ఒక హెల్దీ హీరో సంవత్సరానికి 4 సినిమాలు 3 సినిమాలు ఇవ్వగలిగినటువంటి హీరో. బట్ అన్ఫార్చునేట్గా తాను మోటివేట్ చేసుకొని జనరేట్ చేసుకొని ముందుకు వెళ్దాం అనేటువంటి ఇదిలో అతను ఉన్నట్టుగా కనిపించదు. గతంలో కూడా మళ్ళీ స్లో అయ్యాడు. ఈ మధ్య చేసుకుందానికి స్క్రిప్టుల కొరత ఒకటి, 2 విధాలుగా అతని పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పొరపాట్లు జరుగుతున్నట్టుగా, కొన్ని నిర్ణయాల లోపాలు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే కాస్ట్ ఫెయిల్యూర్స్ ఈ మార్కెట్లో అతనికి ఉండేటువంటి ఒక రేంజ్ని మించిపోయి పోనీ పొరపాటున ఒక సినిమా హిట్ అయింది అనుకుంటే నెక్స్ట్ ఆ రేంజ్లో పెరిగిపోతున్నాయి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్, రెమ్యూనరేషన్స్ అన్నీ కూడా. ఇది ఒక్క అల్లరి నరేష్ పాయింట్ ఆఫ్ ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకున్నాం. ఇట్ ఈజ్ ఎన్ యూనివర్సల్ అప్లికబుల్ ప్రాబ్లమ్ టు ద ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే కాస్ట్ ఫెయిల్యూర్గా కూడా మనం అనుకోవచ్చు కొన్ని సినిమాలు. ఇది కూడా మరి టు వాట్ ఎక్స్టెంట్ కాస్ట్ వర్కౌట్ ఉంటుంది మనం చూడాలి. ఓకే, ఇక డైరెక్షన్ విషయానికి వద్దాం సార్. ఇటువంటి స్టోరీ ఒకే సినిమాగా రాకపోయినా ఒక్కొక్క సినిమాలో దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్, అంటే నేను చనిపోలేకపోతున్నాను నన్ను చంపేయండనో, లేకపోతే ఫలానా దానికి వీళ్ళే నిందితులు వీళ్ళే చంపారు అని వాళ్ళని చంపడమనో, ఇటువంటి అన్నీ కలిపి వస్తూనే ఉన్నాయి. దాన్ని కొత్తగా చూపించేటువంటి ప్రయత్నంలో ఈశ్వర్ రెడ్డి సక్సెస్ అయ్యారా? ఈశ్వర్ రెడ్డి ఒక డైరెక్టర్ షార్ట్ కంపోజింగ్స్ లేకపోతే టెక్నికల్ ఎక్సలెన్సీల గురించి కాదు, మొత్తం ద స్క్రిప్ట్ ఓవరాల్ స్క్రిప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్క్రిప్ట్ని ఎలా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎలా ఇంట్రెస్టింగ్ అనేటువంటిది మిస్ అవ్వకుండా తీయగలిగేటువంటి దాంట్లో కొంత వెనుకబాటుతనం కనిపించింది. అంటే పూర్తిగా అతను ఫెయిల్ అయ్యాడని మనం చెప్పలేం, కానీ ఇట్ ఇట్ ఏ గుడ్ జాబ్. ఏదో మనం అర్జెంటుగా అతని మీద నెగిటివ్ కామెంట్స్ పాస్ చేయడం లాంటిది కాదు, కానీ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ కుడ్ బి మోర్ బెటర్ అనిపించింది. అంటే ఎక్స్ట్రాడినరీగా చేశాడని మనం చెప్పలేము. అంటే డైరెక్షన్లో ఏది హైలైట్ అనిపించింది సార్? డైరెక్షన్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ జాబ్ రిలేటెడ్ టు ద 24 క్రాఫ్ట్స్ ఆఫ్ ద ఫిలిం. ఎవ్రీ పాయింట్లో డైరెక్షన్ అనేటువంటి తాలూకు ప్రభావం ఉంటుంది. అయితే ఇక్కడ డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ముఖ్యంగా ఆర్టిస్టుల దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ తీసుకున్నాడు, డైలాగ్ రైటర్స్ దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ తీసుకున్నాడు, ఓవరాల్ స్క్రిప్ట్లో కన్సీవింగ్ అనేటువంటిది ఎలా జరిగింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మధ్యలో దేరా డ్రాప్, ఒక్కొక్క సీన్లో అద్భుతమైన డైలాగ్స్, విపరీతమైన పంచులు, చాలా కామెడీ పంచులు సినిమాలు చాలా ఉన్నాయి. ఆ పంచులు చాలా బాగా పెయిన్లు, వాటిని కన్సీవ్ చేయడంలో చాలా బాగా. ఇప్పుడు ఈ కామెడీని ఒక ఆర్టిస్ట్ చెప్తున్నప్పుడు ఆ టైమింగ్ని డైరెక్టర్ సరిగా క్యాచ్ చేసి దాన్ని షార్ట్ ఓకే చేసుకోగలగాలి. అలాంటి ఎక్సలెన్స్ బాగుంది. ఓవరాల్గా వచ్చేటప్పటికి వాట్ సెల్ఫీ రాజా ఈజ్ సేయింగ్, వాట్ సెల్ఫీ రాజా ఈజ్ డూయింగ్, వాట్ సెల్ఫీ రాజా ఈజ్ అనేటువంటిది మనం ఎస్టిమేట్ చేసుకుంటే ఇట్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్ ఆఫ్ నరేష్ ప్రీవియస్ ఫిలిమ్స్. ఓకే, ఇక మ్యూజిక్ విషయానికి వద్దాం సార్. సాయి కార్తిక్ మ్యూజిక్ ఎలా ఉంది? అంటే మ్యూజిక్ వింటుంటే కొంచెం తెలిసిన పాటలు ఉన్నప్పటికీ అంటే పిక్చరైజేషన్లో సినిమాకి ఎంతవరకు ఈ పాటలు యాప్ట్ అయ్యాయి, ఎలా ఉంది? మ్యూజిక్ అనేటువంటిది ఎక్కువగా ఓవర్ ఆర్కెస్ట్రైజేషన్ కనిపించింది. ముఖ్యంగా ఈ టైప్ ఆఫ్ ఫిలిమ్స్కి కావాల్సిన ఓవర్ ఆర్కెస్ట్రైజేషన్. ఇప్పుడు 3 పాటలు దాదాపు పబ్లిక్లో బాగా హిట్ అయిన సాంగ్స్ కనిపిస్తున్నాయి దీంట్లో. ఆ సెల్ఫీ రాజా టైటిల్ సాంగ్ ఒకటి, ఇంకొక మాస్ సాంగ్స్ 2 బాగా పాపులర్ అయినాయి. రిమైనింగ్ 1 or 2 సాంగ్స్లో పెద్ద ఆ మార్క్ ఆఫ్ సాయి పెద్దంత కనిపించలేదు పెద్దగా. 3 సాంగ్స్ హిట్ అవడం అనేటువంటిది మంచి మార్క్, అది మంచి అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి. అయితే కొన్ని పాటల్లో అయితే ఓవర్ ఆర్కెస్ట్రేషన్ కారణంగా లిరిక్ అనేటువంటిది వినిపించకపోవటం అదొక పెద్ద డ్రాబ్యాక్గా చెప్పుకోవాలి. ఓవరాల్గా సాయి కార్తీక్ గాటే పాస్ మార్క్స్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిలిం. ఆర్ఆర్ విషయానికి వస్తే ఆర్ఆర్లో చాలా వరకు కూడాను డైలాగ్ ఓవర్ ల్యాపింగ్ అనేటువంటిది జరిగింది. ఈ కామెడీ ఫిలిమ్స్లో నిజంగా ఒక డైలాగ్ చెప్పి ఆ డైలాగ్ నవ్వుతుంటారు ప్రేక్షకులు. ఆ నవ్విన తర్వాత నెక్స్ట్ ఫాలో అప్ డైలాగ్ అనేటువంటిది మిస్ అవుతాడు. ఆ నవ్వులే రికార్డింగ్ లాగా ఇది అవుతుంది అనమాట. దాని మీద మళ్ళీ ఓవర్ ఆర్కెస్ట్రైజేషన్ చేసేసి ఓవర్ సౌండింగ్ చేస్తే ఆ డైలాగులో ఉన్న డెప్త్ మనం మిస్ అవుతాము, అది కిల్ అవుతుంది అనమాట. ఆ కిల్లింగ్ అనేటిది కొంచెం కనిపించింది ఆర్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకుందాం సార్. ఎలా ఉన్నాయి ప్రొడక్షన్ వాల్యూస్?
ప్రొడక్షన్ వాల్యూస్కి వస్తే ఏకేక ఎంటర్టైన్మెంట్స్ ఆర్ వెరీ గుడ్ మేకర్స్. ఇంతకుముందు వాళ్ళ ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా బాగా తీశారు. ముఖ్యంగా ఈ సినిమాకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది ఎంత అనేటువంటి దానికంటే దే డిడ్ ఏ గుడ్ జాబ్. ఏ సినిమాల సాంగ్స్లో కానీ ఆర్టిస్టుల కాంబినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లొకేషన్స్ కానీ ఎక్కడ ఆ సినిమాలో లోపం కనిపించదు. ప్రొడక్షన్ అనే తాలూకు తక్కువతనం లేనితనం అనేటువంటిది ఎక్కడ కనిపించదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ అప్ టు ద మార్క్. ఓవరాల్గా ఈ సెల్ఫీ రాజా మూవీకి ఇది ప్లస్ ఇది మైనస్ అని ఏది చెప్తారు సార్ మీరు? ప్లస్గా చెప్పదలుచుకుంటే అల్లరి నరేష్, తర్వాత మిగతా ఆర్టిస్టుల ప్యాడింగ్ ఈజ్ వెరీ గుడ్. చాలా మంచి ఆర్టిస్టులు ఉన్నారు దాంట్లో. జబర్దస్త్ బ్యాచ్ అందరూ కూడా దాంట్లో చేశారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొడక్షన్ వాల్యూస్ ప్లస్గా చెప్పుకోవచ్చు. మ్యూజిక్ని కొంతవరకు ప్లస్గా చెప్పుకోవచ్చు. అలాగే కెమెరా ఇవన్నీ కూడా ప్లస్గా చెప్పుకోవచ్చు. మైనస్గా చెప్పుకోదగింది ఏమంటే కథలో లోపమే. కథ అనేటువంటిది నాట్ అప్ టు ద మార్క్. ఒక రొటీన్ కథ, రొటీన్లో కూడా మళ్ళీ ప్రజెంటేషన్లో కానీ వీటిలో కానీ ఆ చేజింగ్ ఫైనల్గా కామెడీ ఫిలిమ్స్లో ఎంటర్టైనింగ్ ఫిలిమ్స్లో లాస్ట్లో ఒక చేజింగ్ ఫార్ములా అనేటువంటిది రన్ అవుతుంది. అన్ని క్యారెక్టర్స్ దే విల్ బి రన్నింగ్ ఆఫ్టర్ వన్ క్యారెక్టర్. ఒక హీరోయిన్ కలర్ పాత్రలన్నీ క్లైమాక్స్కి వచ్చేటప్పుడు ఒకటి చేరటం ఇవన్నీ ఉంటుంది. ఆ డ్రామాలో కొంత మిస్ అయింది. ఏం మిస్ అయింది అంటే సమ్టైమ్స్ వీ కాంట్ కరెక్ట్లీ డిఫైన్ వాట్ హ్యాపెండ్ అండ్ వాట్ ఈజ్ మిస్డ్ అనేటువంటిది. బట్ ఓవరాల్గా థియేటర్లో చూస్తుంటే ఏదో ఇంకొంచెం ఇట్ షుడ్ బి మోర్ బెటర్ అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ఓకే, ఈ సినిమా గురించి ఏం చెప్తారు? గ్రేడింగ్ సార్, ఇంపార్టెంట్ గ్రేడింగ్ ఏంటి? గ్రేడింగ్ పాయింట్ ఇస్తే ఇట్ ఇస్ యావరేజ్ ఫిలిం. మిగతా అన్నీ కూడా ప్లస్గా ఉన్నప్పటికీ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ కూడాను స్క్రిప్ట్లో ఉన్నటువంటి చిన్న డ్రాబ్యాక్ కారణంగా వీ కెన్ గివ్ ద ఫిలిం అన్ యావరేజ్ గ్రేడింగ్. ఓకే సార్, మొత్తానికి సెల్ఫీ రాజాకి మీరు ఇస్తున్నటువంటి గ్రేట్ యావరేజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సెల్ఫీ రాజా మూవీ చూసి మాకు రివ్యూ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్, సెల్ఫీ రాజా గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. హీరోయిన్ సూపర్ హిట్ అవుతుంది. పిక్చరు ఎంటర్టైన్మెంట్ పిక్చరు, బోర్ లేదు. 2.5 గంటలు కూర్చుంటే చాలా సంతోషం అనిపించింది. అది ప్రతి ఒక్కరు చూడదగిన మంచి ఎంటర్టైన్మెంట్ పిక్చర్. బేసికల్గా అల్లరి నరేష్ అంటేనే ఒక వినోదాత్మక చిత్రాలు ఉంటాయి. దాంట్లో వచ్చేసి ఇది 100% వినోదాత్మక చిత్రంలో ఇది కొద్దిగా వెరైటీగా సెల్ఫీ రాజా అని చెప్పి ఒక సెల్ఫీ తీసుకున్నట్టుగా చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగున్నది, చూసినాం. బాగా కామెడీ బాగుంది, కొత్త కాన్సెప్ట్ బాగుంది. ఇది ఈ వీకెండ్ కితకితలు బాజా మోగించేందుకు వచ్చిన సెల్ఫీ రాజా రివ్యూ. సో వచ్చే వారం మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV.